హాయ్, నా పేరు దొంతం చరణ్. కవితా శీర్షిక సాక్ష్యాన్ని కౌగిలించుకోండి. అమ్మను పిలవడానికి పాలు తాగడానికి పెదవులు లేవు. నవ్వులను లాలిపాటలను వినడానికి చెవులు లేవు. కాసింత ప్రేమగాలిని పీల్చడానికి దేహంలో జీవం లేదు. బాంబు పొగలో చర్మం ఆవిరై దేహం చిన్నాభిన్నమై నేను దొరికితే మా అమ్మ పెట్టిన ముద్దుల ఆనవాళ్ళు కనిపించడం లేదని గుర్తు చేయకండి. అమ్మ ఒడిలో తలవాల్చిన తల ఇప్పుడు నా దేహానికి లేదని గుర్తు చేయకండి. మా అమ్మ ఇంకా బతికే ఉందని గుర్తు చేయకండి. చూడ్డానికి కళ్ళు లేవు, స్పర్శించడానికి చేతులు లేవు, ఆమె పాదముద్రల్లో పాదాలేసి నడవటానికి కాళ్ళు లేవు. మా అమ్మ ఇంకా బతికే ఉందని గుర్తు చేయకండి. నా కోసం పరిగెత్తుకుంటూ వస్తుందని నాతో చెప్పకండి. దొగ్గాడుతూ ఎదురెళ్ళటానికి నేనిప్పుడు పసిపాపను కాదు, మాంసం ముద్దనూ కాదు, ఒట్టి బొక్కల చూరను. మా అమ్మ ఇంకా బతికే ఉందని గుర్తు చేయకండి. మళ్ళీ నా పేరును నాకే గుర్తు చేయకండి. చనిపోయిన నా తోటి పసిపిల్లల పేర్లను గుర్తు చేయకండి. ఇది బాల్యానికి చోటు లేని దేశమని గుర్తు చేయకండి. రొట్టె ముక్కలను బాంబులు లాక్కుంటాయని గుర్తు చేయకండి. అస్థిపంజరం అనే పేరుగాంచిన బొక్కలగూడు మాత్రమే నేను. కూల్చబడ్డ ఆసుపత్రి గోడల కింద నేను అస్థిపంజరమై దొరికితే నన్ను కౌగిలించుకోవడానికి నిరాకరించకండి. చచ్చిన మానవీయతకు బాల్యాన్ని రుచి చూడని ఈ అస్థిపంజరాలే సాక్ష్యం. సాక్ష్యాన్ని కౌగిలించుకోండి, మనసారా సాక్ష్యాన్ని కౌగిలించుకోండి.